ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు పార్టీ అధినేత కేసీఆర్. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్లు కేసీఆర్ ను కలిశారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలకు కాళేశ్వరం నివేదిక, స్థానిక ఎన్నికలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ ఫిరాయింపు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అనర్హతపై ఒత్తిడి తీసుకురావాలంటూ నేతలకు కేసీఆర్ సూచించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను చర్చకు పెడితే బీఆర్ఎస్ సభ్యులు ధీటుగా జవాబిచ్చేలా సిద్ధంగా ఉండాలన్నారు. బీసీ గర్జన సభను విజయవంతం చేసే దిశగా పార్టీ యంత్రాంగం చర్చలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించడంతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపైన కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. రైట్ పవన్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఇందులో కేటీఆర్, హరీష్ రావు, అలాగే మాజీ ఎంపీ వినోద్ కుమార్లతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఏ అంశాలపైన కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు? తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపైన అటు కేసీఆర్ నిన్నంతా కూడా నేతలతో చర్చించారు. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తుంది. అందులో కర్త కర్మ క్రియ కేసీఆర్ ఏనంటూ కమిషన్ నివేదిక ఇవ్వడం, దీనిపైన అటు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతూ ఉన్నాయి. అయితే ఇటు అధికార పార్టీ నాయకులు మాత్రం ఖచ్చితంగా నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టిన తర్వాత దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో ముందుకు వెళ్తామంటూ చెప్పిన నేపథ్యంలో త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో కనుక ఒకవేళ కాళేశ్వరం నివేదికను కనుక పెట్టినట్లయితే ఏ రకంగా ధీటుగా జవాబు ఇవ్వాలనే దానిపైన అటు చర్చించినట్లుగా సమాచారం. అట్లనే ఇటీవల బీసీ రిజర్వేషన్ల అంశం ఒకటి తెర మీదకి వస్తుంది. అన్ని పార్టీలు కూడా 42% బీసీలకు పార్టీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, అటు పార్టీ టికెట్ల కేటాయింపు కావచ్చు, అట్లనే గెలుపు ఖచ్చితంగా గెలిచి తీరే దిశగా ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే ఇది స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ప్రభావం చూపిస్తామనే దానిపైన కూడా చర్చించినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఇటీవల కాలంలో అటు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ అనేక సందర్భాల్లో చర్చకు వస్తుంది. బీజేపీ నేతలు కూడా ఆ దిశగా మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా అటు బీఆర్ఎస్ను వీడి బీజేపీ గూటున చేరారు. ఆయన ఈ సందర్భంగా చేసే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది నేతలు కూడా బీజేపీ వైపు బీఆర్ఎస్ నేతలందరూ కూడా వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో దానిపైన కూడా చర్చ జరిగింది. ఈ ఎందుకు బీజేపీలో విలీనం అవుతుందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపైన ఆ చర్చకు అడ్డుకట్ట వేసేలా అటు కార్యాచరణ రూపొందించాలంటూ కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు అత్యధిక స్థానాలలో గెలవడం ద్వారా బీఆర్ఎస్ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపేలా అటు చర్యలు ఉండాలంటూ కూడా చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపైనే పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. నిన్న అటు కేసీఆర్తో సీనియర్ నేతలు అటు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ముగ్గురు కూడా భేటీ అయ్యారు. ఈ నెలలో అటు కరీంనగర్లో బీసీ గర్జన పేరుతో పెద్ద ఎత్తున బీసీల సమావేశాన్ని, బీసీల బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభలో అటు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు, బీసీ జనగణన పేరుతో ఏ రకంగా మోసం చేస్తుంది, ఇదంతా కూడా ప్రజలకు వివరించాలి, బీఆర్ఎస్ కార్యకర్తలకు వివరించే విధంగా ఆ సభ ఉండాలి. దానికి కోసం జన సమీకరణ పైన కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద అటు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లోకి విస్తృతంగా బీఆర్ఎస్ నేతలు ఉండేలా కార్యక్రమాలు రూపొందించాలంటూ కూడా సూచించారు. ఇప్పటికే రకరకాల అంశాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట మసకబారుతూ వస్తుంది. అటు కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఇటు ఫార్ములా ఈ రేస్ కావచ్చు, మరికొన్ని కేసులు కూడా, మరికొన్ని వ్యవహారాలలో బీఆర్ఎస్ పార్టీ కొంత నైతిక స్థైర్యం కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, నేతల్లో కొంతవరకు నైతిక స్థైర్యాన్ని నెలకొల్పి వాళ్ళందరూ కూడా పార్టీ వీడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ నేతలకు అటు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అవసరమైతే తాను బయటకు వస్తాను, తాను కూడా వచ్చి సమాధానం చెప్తాను, కానీ ఇప్పుడు సరైన సమయం కాదంటూ వాళ్ళందరికీ కూడా చెప్పినట్లుగా సమాచారం. రాధిక.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. అయితే బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపైన కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నివేదికను ఒకవేళ చట్టసభలో ప్రవేశపెడితే దానికి ధీటుగా జవాబు ఇవ్వాలి, సిద్ధంగా ఉండాలంటూ దిశానిర్దేశం చేశారు. అలాగే బీసీ గర్జన సభను కూడా విజయవంతం చేయాలంటూ కూడా నేతలకు సూచించారు.